న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. ఇప్పటి వరకు సిటీ వ్యాప్తంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్ లో అత్యధికంగా 236 కేసులు రికార్డు కాగా సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. చాలా చోట్ల మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. వీరిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. న్యూ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. ఇప్పటి వరకు సిటీ వ్యాప్తంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్ లో అత్యధికంగా 236 కేసులు రికార్డు కాగా సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179 కేసులు అయ్యాయి. హైదరాబాద్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. చాలా చోట్ల మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. ఇలాంటి వారిపై పలు చోట్ల కేసులు నమోదు చేశారు పోలీసులు. हमारे को चला जाता है 12 आज क्यों दिए आप लोग 12 बजे तक क्यों दिए वो समझो आप लोग मेरी बात। कब तक पकड़े आप? क्यों आप लोग 12 बजे तक क्यों बोले 12 बजे के बाद पकड़ने का तो वहाँ वहीं से यहाँ पकड़ लेना 12 बजे तक क्यों टाइम किया उतना अगर आप लोग स्ट्रिक करते थे तो वहीं के सामने ठहरो वहीं से बंद के सामने ठहरो आप। और गाड़ी का हाईकोर्ट का ऑर्डर है गाड़ी अगर जो पिया उसको पकड़ लेके चालन डाल के जो नहीं पिया उसको गाड़ी देने की आदत है उसको छोड़ देने की बात है। ये लोग हम लोग को बुला के मीडिया में डाल के हमारी रिस्पेक्ट क्या होना कल के दिन शादीशुदा बच्चे हमारे कौन बच्ची देता खुशी खुशी कर लेना आगे आप हाईकोर्ट का ऑर्डर है वो नहीं वो फॉलो करते आप लोग। हाईकोर्ट सुप्रीम कोर्ट नहीं दिया ऑर्डर आपको ड्राइव एंड ड्राइव में पकड़े गया से उसको छोड़ दो उसको चैलेंज डालो जो बाइक पी के उसको छोड़ दो बोले गाड़ी क्यों देते दूसरों को बुला तू सब दे दो आप लोग मीडिया को बुला दिया फोटो ले रहे कल मेरी शादी होने वाली मैं कैसा करूँ कोई तो देता बच्ची देता मेरे को क्या ऐसा वैसा हर एक को एक नुकसान है ऐसा तो गवर्नमेंट के कैसा लो 12 बजे आज 12 बजे क्यों रूल दिया आप लोग आज 12 बजे क्यों लागू करे जियो वो बोलो एक दिन नेक्स्ट दिन 11 बजे करो 12 बजे क्यों दिया आप लोग नेक्स्ट दिन भी पकड़ते यही टाइम पे नेक्स्ट दिन भी पकड़ते आप नहीं पकड़ सकते आप गरीब इंसान भी पकड़ सकते हैं बड़ा है तो हाई फाई करता राइट हो जाता हम जैसे गरीब आदमी बाहर को पकड़ने नहीं जाते कल दिन के टाइम पे भी पकड़ना सबको రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న 31st సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని చోట్ల కూడా క్షుణ్ణంగా ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఒక్క వాహనాన్ని వదలకుండా 2 వీలర్ తో సహా 4 వీలర్ అన్ని కూడా ఈ రాత్రి 8 గంటల నుంచే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మొదలు పెట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కడ కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. ఈ మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగా మీరు ప్రమాదాలకు గురవడమే కాకుండా ఎదుటి వ్యక్తులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, ప్రాణాలను కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడపకండి. ఈ ఈవెంట్ కండక్ట్ చేసేటువంటి నిర్వాహకులే వాటి బాధ్యత కూడా వహించాలి అన్నట్టుగా కూడా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఈ ఆంక్షలను విధించి ప్రత్యేక చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసి మొత్తం 7 జోన్లలో అన్ని రోడ్లని కవర్ చేస్తూ నిన్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం జరిగింది. నిన్న కేవలం రాత్రి వేళలో న్యూ ఇయర్ సందర్భంగా 31st సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొత్తం 1184 మంది
మద్యం సేవించి వాహనాలతో పట్టుబడ్డారన్నట్టుగా కూడా ట్రాఫిక్ పోలీసులు ఈ వివరాలను మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో అధికంగా 236 ఈస్ట్ జోన్ పరిధికి చెందినటువంటి ప్రాంగణంలో ఎక్కువగా వాహనాలు పట్టుబడ్డాయి. ఇది నారాయణగూడ, కాచిగూడ, నల్లకుంట, సుల్తాన్ బజార్, అంబర్పేట్, చిల్కలగూడ ఈ ఈస్ట్ జోన్ పరిధిలో 236 మంది వాహనాలని మద్యం సేవించి వాహనాలు నడిపినట్టుగా ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం నార్త్ జోన్ పరిధికి వస్తే గోపాలపురం, మహంకాళి, మారడపల్లి, తిరుమలగిరి, బేగంపేట్, బోయిన్పల్లిలో 177 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇటు వెస్ట్ జోన్ హైదరాబాద్ లో సంపన్నులు ఉన్నటువంటి ప్రాంతం, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా చెందినటువంటి వారు ఎక్కువగా ఈ వెస్ట్ జోన్ పరిధిలోనే ఉంటారు. ఎస్ఆర్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజగుట్ట ప్రాంగణంలో 179 మంది వాహనాలు మద్యం సేవించి నడిపారన్నట్టుగా కూడా వాళ్ళందరినీ గుర్తు చేయడం జరిగింది. ఈ జూబ్లీ హిల్స్ ప్రాంగణంలో 58, బంజారా హిల్స్ ప్రాంతంలో 35 మంది మద్యం సేవించి వాహనాలతో పట్టుబడ్డారు. ఆ తర్వాత సెంట్రల్ జోన్ సైఫాబాద్, చిక్కడపల్లి, ఎవిడ్స్, నాంపల్లిలో 102 మంది, ఏసీపీ ఈస్ట్ జోన్ సంబంధించి నారాయణగూడ, కాచిగూడ, నల్లకుంట, సుల్తాన్ బజార్, అంబర్పేట్, చిల్కల్గూడ ప్రాంగణంలో 236 మంది, సౌత్ వెస్ట్ జోన్ లో టోలీచౌకి, ఆసిఫ్ నగర్, గోషామహల్, లంగారోజ్లో 179 మంది, ఏసీపీ సౌత్ జోన్ మీర్చౌక్, ఫలక్నామా, చార్మినార్, బహదూర్పురా సంబంధించి 119 మంది, మలక్పేట్, సంతోష్ నగర్, చంద్రాయణగుట్టలో 190 మంది. మొత్తం రాత్రి 31st న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో 1184 మంది వాహనాలతో పట్టుబడ్డారు. వీళ్ళ వాహనాలన్నీ కూడా సీజ్ చేశారు. మొదటిసారి అయితే మాత్రం వీళ్ళని వాహనం సీజ్ చేసి 10,000 ఫైన్ విధించడము, రెండోసారి అయితే 15,000 జరిమానా విధించడము, లైసెన్స్ ని రద్దు చేయడము, 3 నెలల జైలు శిక్ష విధిస్తామంటూ కూడా ముందు నుంచి ట్రాఫిక్ పోలీసులు దీనిపైన అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ 1000 వాహనాలు దొరకడంపై మాత్రం వారిపై కఠినంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. బిల్లు ఓకే రవితేజ. वाइंस के सामने ठहरो, वाइन के सामने ठहरो और गाड़ी का हाईकोर्ट का ऑर्डर है, गाड़ी अगर पिया उसको पकड़ लेके चालन डाल के, जो नहीं पिया उसको गाड़ी देने के आदत है, उसको छोड़ देने की बात है। ये लोग हम लोग को बुला के मीडिया में डाल के हमारी रिस्पेक्ट क्या होना, कल के दिन शादीशुदा बच्चा हमारे कौन बच्चे रहता, खुशी कर लेना।